जिसने कभी क्रिकेट बैट नहीं पकड़ा, जिसने कभी 1 लाख लोगों के सामने खड़े होके वो प्रेशर नहीं हैंडल किया, अपनी पूरी मशीनरी इस पे लगाता हूँ. यू आर ఓన్లీ అ బిజినెస్ మ్యాన్ హూ లుకింగ్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఈ వీడియోలో గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే, తన జీవితం మొత్తంలో అసలు క్రికెటే సరిగ్గా ఆడని ఒక వ్యక్తి, అసలు బ్యాట్ పట్టుకోవటం కూడా రాని ఒక వ్యక్తి, క్రికెట్ గురించి కనీసం సరైన నాలెడ్జ్ కూడా లేని ఒక వ్యక్తి క్రికెట్ గేమ్ ని రూల్ చేస్తున్నాడు. అతని ప్రతి ప్లేయర్ యొక్క వాల్యూని డిసైడ్ చేస్తున్నాడు. వాళ్ళని మెషన్స్ గా తయారు చేసి క్రికెట్ గేమ్ ద్వారా డబ్బులు సృష్టిస్తున్నాడు. కానీ తను ఓన్లీ బిజినెస్ మ్యాన్ మాత్రమే, క్రికెట్ స్పోర్ట్ లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అని ఒక వ్యక్తి గురించి గుచ్చి చెప్పాడు తానే జైషా. ప్రెసిడెంట్ బీసీసీఐ సెక్రటరీ గౌతమ్ గంభీర్ చెప్పిన ఈ మాటలో 100% రైట్. అసలు తనకి ఏ హక్కు ఉందని బీసీసీఐ సెక్రటరీ అయ్యాడు? క్రికెట్ ప్లేయర్ కాదు, అట్లీస్ట్ హర్ష భోగ్లే లాగా క్రికెట్ మీద నాలెడ్జ్ లేదు, కనీసం చూసి కూడా ఇంగ్లీష్ సరిగ్గా చదవలేడు. I have one announcement to make. Mr. MS Dhoni will join Team India as a mentor for upcoming T20 World Cup. ఓవరాల్ గా చెప్పాలంటే శూన్యం. బట్ వాళ్ళలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐకి సెక్రటరీ అయిపోయాడు. ఒక చిన్న జాబ్ ని ఒక వ్యక్తికి ఇవ్వాలంటే తను 10th ఇంటర్ డిగ్రీ అన్నిట్లోనూ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ చూస్తారు. తన క్రియేటివ్ స్కిల్స్ ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, హాబీస్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, ఇలా మొత్తం చెక్ చేసి అప్పుడు తనకి జాబ్ ఇస్తారు. ఇవన్నీ ఎందుకు? తాను చేసే జాబ్ మీద మంచి అవగాహన, నాలెడ్జ్ ఉంటేనే పర్ఫెక్ట్ గా చేయగలడు అని. మరి అలాంటప్పుడు వాళ్ళలోనే మోస్ట్ రిచెస్ట్ క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐకి సెక్రటరీగా జైషా ఎలా అయ్యాడు? క్రికెట్ లో జరిగే పాలిటిక్స్ అండ్ కరప్షన్స్ కి ఎవరు కారణం? దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ జీరో టాలెంట్ నెపో కిడ్ జైషా. నెపోటిజం ఏంట్రా మన దేశం ఇలా అయింది? ఎక్కడికి వెళ్ళిన రికమెండేషన్, డొనేషన్, డామినేషన్, ఇన్ఫ్లుయెన్స్, లంచ్, నాన్న పేరు, పేదోళ్ళ పేరు ఏం పీకాలి. 2017లో ఎంఎస్ ధోని T20 కెప్టెన్ గా తప్పుకున్నాక విరాట్ కోహ్లీ అపాయింట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ T20 కెప్టెన్సీ తీసుకున్నాక ఆ పీరియడ్ లో 1502 పరుగులు స్కోర్ చేశాడు. తన బ్యాటింగ్ యావరేజ్ 48.45 అండ్ స్ట్రైక్ రేట్ వచ్చేసి 143.12. 12 హాఫ్ సెంచరీలు స్కోర్ చేశాడు. హైదరాబాద్ లో వెస్టిండీస్ మీద జరిగిన మ్యాచ్ లో 94 రన్స్ కొట్టి 208 టార్గెట్ ని చేస్ చేసి టీమిండియా గెలిచేలా చేశాడు. ఓవరాల్ గా తను తన కెప్టెన్సీలో 45 T20s ఆడితే ఇండియా 27 మ్యాచ్లు గెలిచింది, 14 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. కానీ సడన్ గా 2021 T20 వరల్డ్ కప్ కి ముందు విరాట్ కోహ్లీ తాను ఇకపై ఇండియా క్రికెట్ టీమ్ కి T20 ఫార్మాట్ లో కెప్టెన్సీ చేయను అని అఫీషియల్ గా ప్రకటించాడు. విరాట్ కోహ్లీ T20 ఫార్మాట్ లో కెప్టెన్ గా తప్పుకున్నప్పుడు తన వయసు ఎంతో తెలుసా? 32 సంవత్సరాలు. అంత ఫిట్ గా ఉంటూ టీమిండియాని T20లో గెలిపిస్తూ కూడా తను ఎందుకు కెప్టెన్సీగా తప్పుకోవాల్సి వచ్చింది అనే దాని మీద ఆ టైంలో చాలా కాంట్రవర్సీ అయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా తప్పుకోవడానికి కారణం ఏంటంటే తానే క్లియర్ గా మెన్షన్ చేశాడు, గత లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాను, పైగా 3 ఫార్మాట్స్ లో కెప్టెన్సీ చేయడం తన మీద బర్డెన్ పెంచుతుంది అని చెప్పాడు. నిజంగా 3 ఫార్మాట్లలో కెప్టెన్సీ చేస్తూ ఆడుతుంటే బర్డెన్ అవుతుందా అంటే, అంతకు ముందు అన్ని ఫార్మాట్స్ లో అన్ని సంవత్సరాలు 3 ఫార్మాట్స్ లోను కెప్టెన్సీ చేసిన ఎంఎస్ ధోనిని ఎందుకు తీయలేదు? ఇంకా హానెస్ట్ గా చెప్పాలంటే విరాట్ కోహ్లీ సూపర్ ఫిట్ గా ఉంటాడు, సూపర్ ఎనర్జెటిక్ గా ఉంటాడు. అలాంటి క్యారెక్టర్ ఉన్న ఒక వ్యక్తికి కెప్టెన్సీ చేయటం ఎందుకు బర్డెన్ గా అనిపిస్తుంది? ఎందుకంటే విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీ ఇచ్చేయడానికి గల కారణం బీసీసీఐలో జరిగే పాలిటిక్సే. విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చినప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగోలీ అండ్ సెక్రటరీ జైషా. దీనికి కారణం ఐసీసీ మేజర్ టోర్నమెంట్స్ లో విరాట్ కోహ్లీ ఫెయిల్ అవటం. ఇంకొక కారణం విరాట్ కోహ్లీ ఆర్సీబీకి ఒక్క ట్రాఫీ కూడా గెలవలేదు. పైగా వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కి 5 ట్రాఫీస్ గెలిచాడు. కాకపోతే బీసీసీఐకి ప్రాబ్లం ఏంటి? ఐసీసీ టోర్నమెంట్స్ లో టీమ్ ఇండియా గెలవకపోవటం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ జరుగుతుంది. ఆ టోర్నమెంట్ లో టీమ్ ఇండియా సెమీఫైనల్స్ కి రీచ్ కాకపోతే ఇంకా అక్కడ నుంచి క్రికెట్ మ్యాచెస్ ఎవరు సరిగ్గా చూడరు. ఎందుకంటే క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న దేశం ఇండియా. అంటే ఇండియా ఎన్ని ఎక్కువ మ్యాచెస్ ఆడితే బీసీసీఐకి అంత డబ్బు వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే బీసీసీఐ పాలిటిక్సే విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ వదిలేసేలా చేశాయి. ఎంఎస్ ధోని ఉన్నప్పుడు కూడా క్రికెట్ లో ఈ పాలిటిక్స్ జరిగాయి. కాకపోతే ఎంఎస్ ధోని అన్నిట్లోనూ సక్సెస్ అయ్యాడు కాబట్టి తనని తీసే ఛాన్స్ ఎవరికి లేకుండా పోయింది. ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ ఫీజు 15 కోట్లు. ఆక్షన్ లో ప్లేయర్స్ ని కొనేటప్పుడు మేనేజ్మెంట్ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని చూస్తుంది. లైక్ బ్యాటింగ్ యావరేజ్, స్ట్రైక్ రేట్, బౌలింగ్ ఎకానమీ, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ని యూజ్ చేసి డేటా డ్రివెన్ డెసిషన్స్ తీసుకుంటుంది.
తీసుకుంటుంది. దాంతో పాటు టీమ్ స్ట్రాటజీస్, హిస్టారికల్ అండ్ రియల్ టైమ్ డేటా ఇవన్నీ వాళ్ళకి ఎలా వస్తాయో తెలుసా? దానికోసం వాళ్ళు డేటా సైన్స్ ని యూజ్ చేస్తారు. అండ్ మీకు తెలుసా, ఇండియాలో జాబ్ లిస్టింగ్స్ ఫర్ డేటా సైన్స్ 29% ఇంక్రీజ్ అయింది. 2026 నాటికి డేటా సైంటిస్టులకి గ్లోబల్ డిమాండ్ 200% పెరగనుంది. ప్రెసెంట్ డేటా సైన్స్ అనేది బూమింగ్ టెక్నాలజీ, చాలా డిమాండ్ ఉన్న జాబ్ ప్రొఫైల్. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ ని డేటా సైన్స్ లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్స్ బూట్ క్యాంప్ ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్. మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే అంతా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మే 25న స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు అండ్ 4000కి పైగా యాక్టివ్ లెర్నర్స్ కూడా ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేస్ మీకు కూడా డేటా సైన్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ ని ఫిల్ చేసేయండి, వాళ్ళే మీకు కాల్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయండి. BCCI అన్ని కాంట్రాక్ట్స్ ని సైన్ చేసి అప్రూవ్ చేసేది జైషా. ఇండియన్ క్రికెట్ బోర్డు లో మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి BCCI ప్రెసిడెంట్, ఆ తర్వాత సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి సెక్రటరీ. ఇండియన్ క్రికెట్ పరంగా ఏది చేయాలనుకున్నా, ఏది చేయకూడదనుకున్నా సరే అది వీళ్ళిద్దరి చేతిలోనే ఉంటుంది. సెక్రటరీకి తన ఎంప్లాయీస్ మీద, ఆఫీస్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పవర్ ఉంటుంది. అండ్ ప్రస్తుతం ఆ పవర్ అమిత్ షా గారి కొడుకైన జైషా చేతిలో ఉంది. జైషా పూర్తి పేరు జై అమిత్ భాయ్ షా. 2019 నుంచి BCCI సెక్రటరీగా చేస్తున్నాడు. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్. ఒక పొలిటీషియన్ కొడుకు ప్రస్తుతం ఉన్న క్రికెట్ ని రూల్ చేసే స్టేజ్ కి ఎలా వెళ్ళాడు? జైషా 2009 మొదట్లో అహ్మదాబాద్ క్రికెట్ బోర్డు కి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పనిచేశాడు. ఆ తర్వాత 2013లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కి జాయింట్ సెక్రటరీ అయ్యాడు. ఆ టైంలోనే వాళ్ళ నాన్న గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్. ఇతను సెక్రటరీగా ఉన్నప్పుడే ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియం కన్స్ట్రక్షన్ జరిగింది. బీజేపీ పార్టీ రూలింగ్ లోకి వచ్చినప్పటి నుంచి జైషా రైజ్ మొదలైంది. 2015లో జైషా BCCI లో ఫినాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీలో ఒక మెంబర్ కూడా అయ్యాడు. ఆ తర్వాత 2019లో జైషా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా తప్పుకున్నాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జైషా గుజరాత్ సెక్రటరీగా తప్పుకున్న ఒక్క నెలకే BCCI సెక్రటరీగా ఎన్నుకోబడ్డాడు. BCCIలో ఉండే 5 ఆఫీసర్స్ లో తానే యంగెస్ట్ పర్సన్. డబ్బు, పవర్ ఈ రెండు ఉంటే ఇండియాలో ఏదైనా జరిగిపోతుంది. 2019లో BCCI జైషాని ICC బోర్డు మెంబర్ గా అపాయింట్ చేసింది. 2021లో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కి కూడా ప్రెసిడెంట్ అయ్యాడు. కోవిడ్ పీరియడ్ దాటిన తర్వాత జరిగిన 2022 IPL సీజన్ యొక్క మీడియా రైట్స్ ని 5 సంవత్సరాల పాటు 48,390 కోట్ల రూపాయలకి BCCI అమ్మింది. ఇదే రికార్డ్ బ్రేకింగ్ మీడియా రైట్స్. ఈ డీల్ తో IPL సెకండ్ మోస్ట్ వాల్యూడ్ స్పోర్టింగ్ లీగ్ అయింది. జైషాకి ఒక కంపెనీ కూడా ఉంది. ఆ కంపెనీ పేరు షాస్ టెంపుల్ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీని 2004లో స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్స్ అండ్ యాన్యువల్ రిపోర్ట్స్ చూస్తే 2013 సంవత్సరంలో 6,230 రూపాయల లాస్ లో ఉంది. అండ్ 2014 సంవత్సరంలో 1,724 రూపాయలు లాస్ లో ఉంది. కానీ 2015లో మాత్రం 80 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. దీనికి రీజన్ వాళ్ళ నాన్నగారి పార్టీ BJP రూలింగ్ లోకి వచ్చింది. 2014 జనరల్ ఎలక్షన్స్ తర్వాత షా కంపెనీ 16,000 రెట్లు టర్న్ ఓవర్ పెరిగింది. బేసిక్ గా ఇలా ఏదైనా వేరే కంపెనీకి జరుగుంటే వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగేది. కానీ ఇక్కడ ఉంది ఎవరు? అమిత్ షా గారి కొడుకు జైషా. కానీ 2016లో కంపెనీని షట్ డౌన్ చేశాడు జైషా. జైషా కంపెనీ డీటెయిల్స్ ని ది వైర్ అనే ఆర్టికల్లో రాసి పబ్లిష్ చేసినందుకు జైషా వీళ్ళ మీద కేసు కూడా వేశాడు. కేవలం లంచం తీసుకుంటే తప్ప నష్టాల్లో ఉన్న కంపెనీ లాభాల్లోకి రాదు అని కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించింది. పొలిటీషియన్ అమిత్ షా కొడుకు అయ్యుండి వాళ్ళ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడే కంపెనీ వాల్యూ అంత సడన్ గా ఎలా పెరిగిందనేది అందరికీ ఉన్న డౌట్. క్రికెట్ కి సంబంధించి ఇలా కాంట్రవర్సీలు, ఎలిగేషన్లు జైషా మీద చాలా ఉన్నాయి. ఒకప్పుడు శ్రీలంక వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అయిన అర్జున్ రణతుంగ జైషాని శ్రీలంక క్రికెట్ ని రూల్ చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు అని ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పారు. రణతుంగ ట్రూత్ విత్ చాముడిత అనే యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ శ్రీలంక క్రికెట్ బోర్డుకి జైషాకి కనెక్షన్ ఉంది, తానే శ్రీలంక క్రికెట్ అఫైర్స్ లో జోక్యం చేసుకుంటున్నాడు అని చెప్పాడు. కేవలం తన తండ్రి అయిన అమిత్ షా వల్ల తాను పవర్ఫుల్ అయ్యి మా క్రికెట్ బోర్డు ని రూల్ చేస్తున్నాడు అని చెప్పాడు. శ్రీలంక క్రికెట్ బోర్డే కాదు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా జైషా వల్ల హ్యాపీగా లేదు. 2023 జులైలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల PCB అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు BCCI సెక్రటరీ అయిన జైషాది అన్ప్రొఫెషనల్ బిహేవియర్ అని అన్నారు. అసలు ఏం జరిగిందంటే జైషా BCCI సెక్రటరీ మాత్రమే కాదు, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ కూడా. జూలై 19న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్రాఫీని రివీల్
రివీల్ చేసి షెడ్యూల్ ని పీసీబీ అఫీషియల్స్ ముందు అనౌన్స్ చేద్దాం అని అనుకున్నారు. కానీ జైషా పీసీబీ సెరమనీ స్టార్ట్ అవబోయే అరగంట ముందే ఏషియా కప్ షెడ్యూల్ ని రివీల్ చేశారు. దీనివల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మెంబర్స్ అందరూ జైషా చేసిన పనికి డిసప్పాయింట్ అయ్యారు. జైషాది చాలా అన్ప్రొఫెషనల్ బిహేవియర్ అని అన్నారు. జైషా కేవలం అన్ని క్రికెట్ బోర్డ్స్ ని రూల్ చేయడమే కాదు, ఆఖరికి మన దేశ జెండాని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. 2022 ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు దుబాయ్ లో ఏషియా కప్ టోర్నమెంట్ జరిగింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో టీమిండియా గెలిచింది. బేసిక్ గా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ఎవరైనా సరే, కొంచెం దేశభక్తి ఉన్న వాళ్ళైనా సరే సెలబ్రేట్ చేసుకుంటారు, విజిల్స్ వేస్తారు, టీమిండియా పర్ఫార్మెన్స్ ని పొగుడుతారు. పోనీ ఎంత ఇంట్రోవర్ట్ అయినా కానీ కనీసం చప్పట్లైనా కొడతారు. మన దేశం తరపున మంచి పర్ఫార్మెన్స్ అందించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినందుకు మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అది. కానీ జైషా కనీసం మన ఇండియా ఫ్లాగ్ ని కూడా ఊపటానికి ఇష్టపడలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి కొడుకయ్యుండి కూడా ఇలా చేయడం ఎవరికి నచ్చలేదు. జైషా ఒక బీసీసీఐ సెక్రటరీ, ఇండియన్ క్రికెట్ బోర్డు లో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి క్రికెట్ ని దేశం అంతా ఈక్వల్ గా డెవలప్ చేసేలా చూడాలి. జూనియర్ క్రికెట్ గేమ్స్ లో అసలు కరప్షన్ అనేది జరగకుండా చూడాలి. కానీ ఇండియన్ క్రికెట్ వల్ల ఎన్ని లాభాలు వస్తున్నా, ఎన్ని కోట్లు వస్తున్నా సరే ఇప్పటికీ రీజనల్ క్రికెట్ స్టేడియంస్ అంతగా డెవలప్ అవ్వలేదు. చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో స్టేడియంస్ లో సరైన ఫెసిలిటీస్ ఉండట్లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇంకా చాలా చోట్ల క్రికెట్ ప్లేయర్స్ సెలక్షన్స్ విషయంలో అండర్-19 అండ్ రంజీ మ్యాచెస్ లో కరప్షన్ జరుగుతుంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ లో ఒక ఆఫీసర్ ఒక ప్లేయర్ ని అండర్-16 కి సెలెక్ట్ చేయడానికి 25,000 లంచం అడిగాడు. ముంబై జూనియర్ టీమ్ లో సెలెక్ట్ చేయడానికి ₹1,00,000 లంచం అడిగాడు. ఆ ఆఫీసర్ ఇలా లంచం అడగటం వల్ల ఆ క్రికెట్ ప్లేయర్ అసలు లైఫ్ లోని క్రికెట్ ఆడకూడదని డిసైడ్ అయ్యి క్రికెట్ మానేశాడు. ఇంకో 20 సంవత్సరాల క్రికెట్ ప్లేయర్ ₹1,00,000 లంచం ఇచ్చి ఉంటే తాను బరోడా రంజీ టీమ్ కి సెలెక్ట్ అయ్యేవాడిని అని చెప్పాడు. తాను సెలెక్ట్ అవ్వలేదని తాను కూడా క్రికెట్ మానేశాడు. ఇంత కరప్షన్ జరుగుతుంటే బీసీసీఐ ఏం చేస్తుంది? బీసీసీఐకి సెక్రటరీ అయిన జైషా ఏం చేస్తున్నాడు? టీమిండియా ప్రతి మ్యాచ్ లోనూ బాగా ఆడాలి, గెలవాలంటే గేమ్ రూట్స్ నుంచి డెవలప్ చేసుకుంటూ రావాలి. మ్యాచ్ ఫిక్సింగ్లు, కరప్షన్ ఇలాంటి వాటిని రూట్స్ నుంచి క్లీన్ చేసుకుంటూ రావాలి. ఎంత డబ్బు వచ్చినా సరే క్రికెట్ ఫ్యాన్స్ కి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వట్లేదు. స్టేట్ లెవెల్లో కరప్షన్ తగ్గట్లేదు. టాలెంటెడ్ క్రికెటర్స్ కి టీమిండియా తరపున ఆడటానికి సరిగ్గా ఛాన్సెస్ కూడా రావట్లేదు. ఈ రోజు అమిత్ షా కొడుకు జైషా రూల్ చేస్తున్నాడు, రేపు జైషా కొడుకు రూల్ చేస్తాడు. ఒక పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ లాగే ఆలోచిస్తాడు. క్రికెట్ నుంచి ఎన్ని డబ్బులు సంపాదించగలవు అనే దాని మీద మాత్రమే ఆలోచిస్తాడు. గేమ్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది మాత్రం ఉండదు. ప్లేయర్ సెలక్షన్ లో పార్షియాలిటీ ఉంటుంది. సరైన టాలెంటెడ్ ప్లేయర్స్ ని పైకి వచ్చేలా చేయరు. గేమ్ ని వాళ్ళే డామినేట్ చేయాలి, వాళ్ళే రూల్ చేయాలి, వాళ్ళే శాసించాలి అనేలా ఉంటారు. ఐపీఎల్ నుంచి డబ్బులు వస్తే చాలు, ఇంటర్నేషనల్ క్రికెట్ ఏమైపోయినా పర్లేదు అన్నట్లు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కావలసిన డబ్బు ఐపీఎల్ ఒక్కటే సంపాదించి పెడుతుంది. రీసెంట్ గా ఆస్కార్ విన్నింగ్ మూవీ అయిన ఓపెన్ హైమర్ మూవీలో కూడా ఇలాంటి పాయింట్ ని కోరి ఎలిమెంట్ గా తీసుకున్నారు. ఒక టెక్నాలజీ లేదా ఇన్వెన్షన్ అనేది సైంటిస్టుల చేతిలో లేకుండా అది పొలిటీషియన్స్ చేతిలో ఉంటుంది. దాని వల్ల మొత్తం ప్రపంచానికి డేంజర్ ఉంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మోస్ట్ లవ్డ్ అండ్ గ్రేట్ క్రికెట్ గేమ్ బెస్ట్ క్రికెట్ ఎక్స్పర్ట్స్ అండ్ ప్లేయర్స్ చేతిలో లేకుండా జైషా లాంటి పొలిటీషియన్స్ చేతిలో ఉంటుంది. ఇది మన ఇండియన్ క్రికెట్ టీమ్ కి చాలా డేంజర్. క్రికెట్ గేమ్ మోనోపోలీ బీసీసీఐ. ఆ బీసీసీఐ జైషా చేతిలో ఉంది. ఇండైరెక్ట్లీ ఐసీసీ కూడా తన చేతిలో ఉన్నట్టే. జైషా గురించి ఫార్మర్ క్రికెట్ ప్లేయర్ గౌతమ్ గంభీర్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నెపోటిజం మూవీస్ లో మాత్రమే కాదు, క్రికెట్ గేమ్ లో కూడా ఉంది. టాలెంటెడ్ క్రికెట్ ప్లేయర్స్ మాత్రమే క్రికెట్ ని రూల్ చేస్తే క్రికెట్ గేమ్ ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా బాగుంటుంది. ఈ టాపిక్ గురించి మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.